ఓకే తారక్ బాబు క్యాన్సిల్ అయిందని నువ్వు చాలా బాధపడ్డావు. మీరు చూసి మేము చాలా బాధపడ్డాం. ఈసారి అదే లేదు, రికార్డులు బాగా పడతాయి. దేవర మూవీ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి అంటే నా తలకాయ మీద చూడన్న ఎట్లున్నాయి మొత్తం. సినిమా ఆపాలని చూస్తున్నారంట కదా ఇప్పుడు. కొత్త ర్యాంప్ ఉంటది. ఆల్రెడీ ఆడియో లాంచ్ కూడా ఆఫ్ చేశారు అన్న. ఆడియో లంచ్ ని ఆఫ్ చేసినారేమో కానీ ఈడ సెలబ్రేషన్ అని ఆఫ్ చేయాలంటే కొత్త మొత్తం ర్యాంప్ అవుతుంది. 6 years తర్వాత వస్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? 6 years తర్వాత మా ఎన్టీఆర్ అన్న ఇప్పుడు సినిమా వస్తుంది. అందరు మంచి చూడండి, మంచిగా సెలబ్రేషన్. ఇప్పుడు సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా అన్న. సినిమాని ఎవడు ఏం చేయడన్న, సినిమా అక్కడ నడుస్తుంది చూడండి. అందరు మంచిగా ఉంటుంది, మంచిగా చూడండి. ఎట్లుంది సినిమా సెలబ్రేషన్స్? ఎట్లుంది బ్రో? సూపర్ చేస్తున్నారు సినిమా మట్టికి, బ్లాక్ బస్టర్. ఎట్లా సినిమాని ఆపాలని చూస్తున్నారు అంటే కదా. ఎవడు ఆపలేడు బ్రో సినిమాని. సినిమా ఈ తెలుగు ఇండస్ట్రీకి సలార్, కేజీఎఫ్ కాదు, ఓన్లీ దేవరా. సినిమా సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సుదర్శన్ థియేటర్, సంధ్యా దేవి ఎట్లనో కుక్కట్పల్లి కేపీహెచ్పి ఏరియా మొత్తానికి ఒక విశ్వనాథ్ థియేటర్ అని ఒక హైప్ ఎక్కిస్తుంది. సినిమా మాత్రం మామూలు ఉన్నది. ఒక 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనేది మొత్తం చరిత్ర అనేది సృష్టిస్తుండు. అప్పట్లో సినిమా ఎట్లా సృష్టించిండో మనం చూసుకుంటే ఇప్పుడు దాకా ఎన్టీఆర్కి ఇక్కడ ఎట్లాంటి సెలబ్రేషన్ జరగలేదు. ఓన్లీ ఆర్టీసీ పాస్ రోడ్లోనే జరిగినాయి ఇప్పుడు దాకా ఎట్లాంటి సెలబ్రేషన్. ఫస్ట్ టైం జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మామూలు అనిపిస్తలే. ఇక్కడ జనాలు చూస్తే మీకే అనిపిస్తుంది ఎట్లా ధూమ్ధాం ఎత్తున్నారు ఆ పటాకులతో కానీ మొత్తం సెలబ్రేషన్. ఇంకొక గంట అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. మొత్తం చరిత్ర రికార్డులు బ్రేక్ అయిపోతాయి. మామూలు సినిమా మాత్రం. సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ఎంత ట్రోల్ చేసినా సినిమా రిలీజ్ అయినాకనే మాట్లాడు. మేము ఇప్పుడు ఏం మాట్లాడేది ఏం లేదు. సినిమా రిలీజ్ అయినాక ఏందనేది అదొక అవుట్పుట్ తోనే ఆన్సర్ వెళ్ళిపోతుంది. క్లాసు లేదు, మాసు లేదు, ఓన్లీ మాసం. ఎన్టీఆర్ 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది ఎన్టీఆర్ది? మింగితే దేవరా అనాలి, అలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. దేవరని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ట్రోల్ చేసిన వాళ్ళు కూడా మింగుతాం. ఎవడు ఏమో ఆపేది లేదు. తెల్లారితే దేవరా, పొద్దునైతే దేవరా, మధ్యాహ్నం దేవరా, ఈవినింగ్ అయితే దేవరా, ఒకటే దేవరా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో రికార్డులు మనకు కలిగి కొట్టింది 1000 కోట్లు. ఇప్పుడు దేవరా కొడుతుందా? 2000 కోట్లు కొడుతుంది. ఆయన దేవరా సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి అన్న. ఎప్పుడు సంధ్యా క్రాస్ రోడ్స్ ఎక్కడ చూసేవాళ్ళం. అవునవును. ఇప్పుడు మా కుకట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ కుకట్పల్లిలో చేస్తాను. అంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎన్టీఆర్ సినిమా ఇక్కడ సెలబ్రేట్ చేయడంలో. ఇక్కడ సెలబ్రేషన్ చేయడం కోసం మేము ఇంతకుముందునే మీటింగ్ అన్ని కండక్ట్ చేసేసి సెలబ్రేషన్స్ అవి బాగా ఇక్కడ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసామన్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? దేవరమని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. నా ఒకటే చెప్తున్నా అన్న, మూవీ చూడటానికి వచ్చిన వాళ్ళు చూసామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా, అంతే ఉండాలి. ఎవడైనా నెగిటివ్ కామెంట్ చేశాడనుకో కాంపౌండ్ వాళ్ళు కూడా దాటలేడు. అది గుర్తుపెట్టుకోండి. కాదు బ్రో, ఇప్పుడు చూస్తే ఆడియో లాంచ్ ఆఫ్ చేశారు, సినిమాను కూడా ఆఫ్ చేయాలి, బెనిఫిట్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. మేము అందుకే బ్రో
ప్రతి మెయిన్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది చెప్పేసి ఇక్కడ ప్రతి థియేటర్ ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసాం. ఎక్కడ థియేటర్ మీరు చూస్తే ఓవరాల్ ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కానీ ఒక మినీ ఈవెంట్ లాగా కనిపిస్తుంది మీకు ఎక్కడ. 6 years తర్వాత వచ్చిన పండుగ అనుకోవచ్చా మీకు ఇది? అవును, ఎస్, ఖచ్చితంగా మేము చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఇది. అందుకనే ఇక్కడ ముందు నుంచే ప్లాన్ చేసి ఇక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసుకుంటే జైలు అవకాశం తర్వాత అదే మాస్ లుక్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ లుక్ని బీట్ చేసిందా? వేరెవరూ బీట్ చేయడానికి లేదన్న. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే జూనియర్ ఎన్టీఆర్. ఎట్లా అనిపిస్తుంది దేవరా సెలబ్రేషన్ ఫస్ట్ టైం మన కూకట్పల్లిలో జరగడం? ఫస్ట్ టైం నేను ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నా బ్రో. మాది నేటివ్ ఆంధ్ర. చాలా గ్రాండ్ జరుగుతున్నాయి సెలబ్రేషన్స్. ఏగర్లీ వెయిట్ చేస్తున్నాం బ్రో, ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర అంటున్నారు కదా, మీరు ఇన్ని సంవత్సరాలు ఆంధ్రాలో సెలబ్రేషన్ చూసారు. ఆంధ్రాకి హైదరాబాద్ తేడా ఏమని అనిపించిందా మీకు? ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అదేం లేదు బ్రో, అక్కడ సేమ్ జరుగుతాయి బ్రో. ఎన్టీఆర్ అన్నంటే ఎక్కడ సెలబ్రేషన్స్ తక్కువ ఏం జరగదు బ్రో. ఇప్పుడు దేవరా సినిమాని బెనిఫిట్స్ హౌస్ ఆఫ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు హైదరాబాద్లో. అదేం లేదు బ్రో, అక్కడ కొన్ని దగ్గర ఇష్యూస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఆపలేదు బ్రో. అన్ని చోట్ల జరుగుతున్నాయి. దెంగితే దేవరా అనే టైపులో ఉండిద్ది. ఒకవేళ ఆపితే రియాక్షన్ ఏంటి మీది? ఎవరు ఆపరు బ్రో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్క భ్రమరాంబాలో తప్పక అన్ని చోట్ల స్టార్ట్ అవుతున్నాయి. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు బ్రో. అంటే ఆడియో లాంచ్ని కూడా ఆఫ్ చేశారు కదా? అది ఆఫ్ చేయలేదు బ్రో. అక్కడ 4K క్రౌడ్కి 30K పీపుల్. అది ఓకే, కానీ పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్గా పర్మిషన్ ఇవ్వలేదు ఈసారి ఉన్న ప్రభుత్వం. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో. మాస్ హీరోకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా కష్టం బ్రో. అది చాలా పక్కన పెట్టినా సరిపోదు బ్రో. సరిపోదు బ్రో, ఓపెన్ గ్రౌండ్ పెట్టినా సరిపోదు. అది ఓకే, సినిమాని ఆపాలని చెప్పి చూస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరి వల్ల కాదు బ్రో అది. సినిమాని ఆపటానికి అక్కడ ఉంది ఏమి చిన్న హీరోలు కాదు బ్రో. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దెంగుదే దేవరు అంటారు. ఈ దేవరా మూవీ ఎలా ఉండబోతుందంటే ప్రతి ఒక్కరు మేసం తిప్పుకొని సినిమా ఆపాలని చూస్తున్నారు కదా. సినిమా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమాని బెనిఫిట్స్ ఆపాలని చూస్తున్నారు. ఎవరి వల్ల కాదు, చరిత్ర ఆల్రెడీ ఆడియో లాంచ్ కూడా ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఒక్క మట్టి కూడా ఉన్నాం. ఎట్లా ఉంది? 6 ఉన్నాం, మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి 6 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా దేవరా అన్నా. రేవంత్ రెడ్డి కాదు, ఎవరో కాదు, ఎవరు వచ్చినా ఏంటంటే ఆపలేడు. రాజమౌళి అనుకోవాలి. రాజమౌళి నేను ఎందుకు ఇలాగపోవాలి అని అనుకోవాలి. రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడు ఇప్పుడు. లేదు, ఎన్టీఆర్ రాజమౌళి బ్రేక్ చేస్తాడు. అది దేవుడితోనే అవుతుంది. ఎగ్రేషన్ చెప్తున్నాం, బాగా చేస్తారు ఎన్టీఆర్. హిట్ అయినా హిట్ కాకపోయినా ఏదైనా సరే. ఇప్పుడు మంచి హైప్ తో పోతాము. ఏ భద్ర కాలం ఎగరేసి వస్తామా అని చెప్పినట్టు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడు. మూడు సెంటిమెంట్ ఉన్నాయి ఎన్టీఆర్ కి తెలుసా. ఒకటి ఏందనుకున్నావు, మెగా హీరోలకి ఫ్లాప్ ఇచ్చిన హీరో ఇటు కొడతాడు ఎన్టీఆర్. ఇంకోటి కాలర్ సెంటిమెంట్, మళ్ళా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లకే ఇట్టు కొడుతున్నాడు లైన్ గా ఇట్లు. 100 మ్యూజిక్ తో చాలా ట్రోల్స్ గురైంది కదా దేవరా.